నమస్కారం. మీరు చూస్తున్నది బీఆర్కే హెల్త్. మీతో మాట్లాడుతుంది మీ యాంకర్ కళ్యాణి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా మందిలో కనిపించే ఒక సాధారణమైన సమస్య. కానీ అందరూ దాని గురించి పూర్తిగా తెలుసుకోరు. చాలామంది అనుకోకుండా జీవించేస్తుంటారు. ఒత్తిడి, అలసట, బరువు పెరగడం లేదా తగ్గడం, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ మనం సాధారణంగా తీసుకుంటూ పోతున్నాం. కానీ వీటి వెనుక ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య దాగి ఉండొచ్చు. అదే థైరాయిడ్. ఇది ఒక చిన్న అవయవం, కానీ శరీరంలోని చాలా వ్యవస్థలను నియంత్రించేది. మన మెడలో కండరాల కింద బటర్ఫ్లై ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల పనితీరే మన శరీరంలోని మెటాబాలిజాన్ని నియంత్రిస్తుంది. అదే తినే ఆహారం శక్తిగా మారేందుకు శరీరంలో ఎక్కడ ఏం జరగాలో ఆ హార్మోన్లు చెప్పే సూచనలే. ఇప్పుడు ఈ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే రెండు విధాలుగా సమస్య వస్తుంది. ఒకటి, హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే స్థితి, దీనిని హైపోథైరాయిడిజం అంటారు. రెండవది, ఎక్కువగా హార్మోన్లు తయారయ్యే స్థితి, దాన్ని హైపాథైరాయిడిజం అంటారు. ఇవి రెండు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకవైపు బరువు పెరుగుతుంది, మరోవైపు బరువు తగ్గుతుంది. ఒకవైపు నీరసం, మరోవైపు ఆందోళన, అర్థం కాని మూడ్ స్వింగ్స్, చిరాకు, నిద్రలేమి, జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారిపోవడం, ఇవన్నీ థైరాయిడ్ సమస్యలే కావచ్చు. ఇప్పుడు ఊహించండి, ఒక సాధారణ రోజు మీరు బాగా నిద్రపోయారు, అయినా ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది, గుండె కొట్టుకునే వేగం మారుతుంది, మూడు మారిపోతుంది. దీన్ని చాలామంది స్ట్రెస్ వల్ల అయ్యుంటుంది అని అనుకుని వదిలేస్తారు. కానీ ఇది శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత వల్ల కావచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ థైరాయిడ్ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో కూడా ఇది తేల్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ సమతుల్యత గర్భంలో శిశువు మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. మరికొంతమందికి కుటుంబ చరిత్ర వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం, చాలామంది థైరాయిడ్ ఉన్నా తమకు ఉందని కూడా తెలియదు. ఎందుకంటే చాలా లక్షణాలు సాధారణ జీవితంలో జరిగే మార్పుల్లా కనిపిస్తాయి. కానీ సాధారణంగా పీరియడ్స్ వచ్చే సమయంలో మారిన నెలసరి చక్రం, గుండె వేగం పెరగడం లేదా తగ్గడం, ఒత్తిడి అనిపించడం, చెమట ఎక్కువగా రావడం, జుట్టు ఎక్కువగా రాలడం, ఇవి గమనించాల్సిన సంకేతాలు. ఇప్పుడు ఈ సమస్యను తేల్చేందుకు చాలా సరళమైన పరీక్ష ఉంది. అదే రక్త పరీక్ష. ఇందులో TSH, T3, T4 అనే హార్మోన్ల స్థాయిలను పరీక్షిస్తారు. ఇవి సరిగ్గా ఉంటే మీ గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది అనుకుంటాం. ఒకవేళ సమస్య ఉంటే డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మందులు వాడాలి. కొన్ని సందర్భాల్లో జీవితాంతం మాత్రలు వాడాల్సిన అవసరం రావచ్చు, కానీ అవి చాలా సురక్షితంగా, ప్రభావితంగా పనిచేస్తాయి. దానివల్ల మన జీవితం పూర్తి స్థాయిలో క్రమబద్ధంగా సాగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఆహారం మరియు జీవనశైలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎక్కువగా ఆరోగ్యకరమైన, అయోడిన్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉప్పు విషయంలో అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా అవసరం. యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు మన హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. చాలామంది థైరాయిడ్ ఉందని తెలిసిన తర్వాత భయపడిపోతారు, కానీ ఇది భయపడాల్సిన పరిస్థితి కాదు. సమస్యను ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే అదుపులోకి తీసుకురావచ్చు. మందులు సరిగ్గా వాడుతూ, డాక్టర్ చెప్పినట్లు పరీక్షలు చేయిస్తూ పోతే జీవితం సాధారణంగా సాగుతుంది. పిల్లల కంటే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా జీవించడానికి అడ్డంకులు ఉండవు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మన శరీరం మనకు సూచనలు ఇస్తుంటుంది. అలసట, నిద్రలేమి, బరువు మార్పులు ఇవన్నీ మన శరీరం చెప్పే సంకేతాలు. వాటిని పట్టించుకోవడం, వాటి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం మన బాధ్యత. థైరాయిడ్ అనే మాట వినగానే చాలామంది ఆలోచించుకుంటూనే భయపడతారు. కానీ ఇది పూర్తిగా నియంత్రించగలిగే సమస్య. ముందస్తుగా తెలుసుకుంటే చికిత్స చాలా సరళంగా ఉంటుంది. మీకు ఇది వినిపిస్తున్న లక్షణాలేనా? మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. చిన్న రక్త పరీక్షతో మనం మన ఆరోగ్యంపై స్పష్టత పొందవచ్చు. మీకు అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి. ఆ ఒక్క అడుగు మీ జీవితాన్ని మార్చవచ్చు. ఇంతవరకు మనం మాట్లాడుకున్నది మనం శరీరాన్ని అర్థం చేసుకోవడంపై. థైరాయిడ్ ఒక చిన్న సమస్యలా అనిపించినా, దీన్ని పట్టించుకోకపోతే అది మన శక్తిని, సమర్థతను నెమ్మదిగా కుదించే సమస్యగా మారుతుంది. కాబట్టి దయచేసి మీ శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోండి. అవసరమైతే పరీక్ష చేయించుకోండి. ఇలాంటి సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీకు తెలిసిన మహిళలు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఇలాంటి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ విషయాన్ని వారికి చెప్పండి. ఆరోగ్యం మన చేతిలో ఉంది. మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా గడపవచ్చు.